అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఈ రోజు ఉచిత బస్ ప్రయాణం. ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం. కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇప్పుడే అన్నట్టు డిఎస్సి విషయం గురించి కూడా మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, నువ్వు ఏ శాఖ కోరుతున్నావు, నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగారు. అప్పుడు నేను చెప్పా, విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్న. పోయి విద్యాశాఖ నీకు ఎందుకు రా అన్న, సంఘాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి అంటే అందుకే నాకు ఇవ్వండి సార్, ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పా. అయా మంగళగిరిలో పోటీ చేశా, 80 తర్వాత మనం గెలవాల. 2019లో నేను ఓడిపోయా 5300 ఓట్లతో. అన్ని రకాలుగా అవమానించారు, అన్ని మాటలు అన్నారు. ఈ రోజు అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ వస్తుందా? అదే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి 91,000 మెజార్టీతో నేను గెలిచా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కంచుకోట్లు నిలబడతాం, సులభంగా అయ్యే పనులు చేస్తాం కాదు, కష్టమైన పని మనం చేయాలి. అందుకే విద్యాశాఖ తీసుకున్నా. డిఎస్సి గురించి అనేక విషయాలు చెప్పారు, ఇది అవదు, ఆపుతారు. చలో ఛాలెంజ్.